హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక స్నాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలందరూ అడుగుతున్నారని. సో అదేంటంటే ఆలూ బోండా. ఆ ప్రాసెస్ ఏంటి, అది ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. ఆలూ బోండాకి ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆలూ కదా. సో నేను ఆలూ అయితే బాయిల్ చేసుకొని ఇలా ఉంచుకున్నాను. తొక్కలు అవి తీసేసి బాయిల్ చేసుకొని ఉంచుకున్నాను. ఇంకా దీంట్లో ఏంటి కలుపుతానా, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతానా చూసేయండి. ఇగోండి, ఇప్పుడు ఆయిల్ రెడీగా ఉంది కదా. దీంట్లోనైతే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఫస్ట్ చాలా అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి మనం. అవి వేసేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, నెక్స్ట్ సాల్ట్, సాల్ట్ సరిపడినంత, నెక్స్ట్ కారం, నెక్స్ట్ గరం మసాలా కొంచెం వేసుకుంటే చాలు. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలు ఉంది కదా, ఈ ఆలు మొత్తం అన్నిటినీ వీటిని ఇలా స్మాష్ చేసుకొని ఈ ఉల్లిపాయలు, ఉప్పు, కారం ఇవన్నీ పట్టేటట్టు వీటిని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కలిసిపోయింది కదా. ఆలులోని ఉల్లిపాయలు, మసాలాలు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా. ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని మనం బాల్స్లా చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. అంటే బోండాలు కదా, కాబట్టి చిన్న చిన్న బోండా సైజులో వీటన్నిటిని ఇప్పుడు మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం బాల్స్లా చేసుకుందాము. చేసుకొని అప్పుడు మీకు ఎలా ఉందో, ఎన్ని బాల్స్ వచ్చాయి వాటిని మీకు చూపిస్తాను. ఇగోండి, నేనైతే ఆ బంగాళదుంప ముద్ద మొత్తం కలిపేసి ఇలా అయితే బాల్స్లా చేసేసాను. ఇప్పుడు వీటిని మనం శనగపిండిలో డిప్ చేసేసి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే పక్కన పెట్టేస్తాను. ఇంకా శనగపిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఓకే, వేరేగా ఒక బౌల్ తీసుకుందాము. దాంట్లోని ఫస్ట్ శనగపిండి వేస్తున్నాను. ఇప్పుడు శనగపిండి వేసాను కదా, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి తగినట్టుగా. కారం కొంచెం అండ్ వాటర్ కూడా. ఇవన్నీ వేసి మనం ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తే మనకు కొంచెం ఆలూ బోండాలు పొంగుతాయి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని పలుచగా కూడా ఉండకూడదు. మనకి బోండాకు తగ్గట్టుగా మనం దీన్ని వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇగోండి, ఇదైతే ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని బాల్స్ని దీంట్లో డిప్ చేసేసి మనం ఫ్రై చేసుకోవడమే. ప్యాన్ పెట్టుకొని ఆన్ చేసుకొని దీంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇగోండి, ఆయిల్ బాగా హీట్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ బాల్స్ ఒక్కొక్కటి నేను ఈ శనగపిండిలో డిప్ చేసుకొని ఇంకా దీంట్లో అయితే వేసేస్తున్నాను. ఇలాగా ఎన్ని ఉన్నాయో అన్నీ 1 by 1 మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇలాగ అన్నీ వేసేసుకోవాలి మనం. చూడండి, బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి కదా. నేనైతే వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. ఇగోండి, ఫైనల్గా ఆలూ బోండా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా, ఎంత రౌండ్గా ఎంత బ్రౌన్గా బాగా వచ్చాయి కదా.
దీన్ని మనం పుదీనా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.